పరమ పావనమైన భారతావనియందు పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు సక్కదనము. వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. మధుర భావం వేది మధుర భావం వేది మన దేశమందన్నా మాతృభావము కన్నా మాన్యమెద్ది. మధుర భావం వేది మన దేశమున కన్నా మాతృభావం వేది. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. నేటికి చిరి పరదేశ నీతులరసి నేటికి చిరి పరదేశ నీతులరసి వేసే విచిత్ర స్వేచ్ఛమను విచ్చుకత్తే. ఔరా ఔరా ఏమందు భారత పాలనంబు ఏమందు భారత పాలనంబు ఏనుగెట్టుల తన బల మెరుగలేదో అటులే అయినారు మన భారతీయులు నేడు. In the most sacred land of Bharat, patience or tolerance is a real wealth. Among all the oaths or vows that man can undertake, the shining jewel of truthfulness is the highest penance. What is the true sweetness in this land of Bharat? It is the maternal love. Indians believed that honor is greater than life, but today this belief has vanished. Alas, what has happened to the governing of this country? Our people, the Indians, are trying to imitate the moralities and the norms in other countries. Like an elephant which does not know its own strength, the Indians are not recognizing their own power and strength. సకల యత్నములాది సతతంబు చేయుట సకల యత్నములాది సతతంబు చేయుట అఖిల విద్యలు నేర్చి అధికుడగుట భూమి పండించుట భూచక్రమేలుట భూమి పండించుట భూచక్రమేలుట కొలువు చేయుట పొట్ట కూటి కొరకే కొలువు చేయుట పొట్ట కూటి కొరకే. Putting in all types of effort and learning education and attaining positions of power, growing crops, ruling the kingdom, or carrying on different aspects of administration
it is only for the sake of filling the belly. ఘనముగా బహుబాధ కడగండ్లు పడనేలా. Why do you undergo all the difficulties on this earth? పొట్టకోశము క్రిమి పశు పక్షి మృగాదులు బ్రతుకలేదే. Even worms, insects, animals and birds are eating and living. కాన వాంఛించకయే తృప్తి గలుగునంచు గట్టిగా తెలిసి గమ్యంబు చేరకున్నా. Giving up all desires, attain the goal of life. ఇతర జీవుల కన్నా అరయ నరుడు అధముడే కాని పరికింప అధికుడగునా. If we inquire subtly, we know that all these animals and insects are better than man. విద్యార్థులారా, Students, సకల విద్యల సారమే భారతీయ వైజ్ఞానం. Indian culture is the essence of all education. ఒక్కొక్క దేశము ఒక్కొక్క విధమైనటువంటి యొక్క విజ్ఞానమును కలిగి ఉంటుంది. Each country has its own education which is unique to it. అన్ని విధములైన విజ్ఞానమునందు కూడాను నీతి, నిజాయితీ, సత్యము, త్యాగము, సహనము ఇత్యాది సద్గుణములు సమముగా కూడి ఉంటుంటాయి. In all the types of education, the good qualities like truthfulness, morality, sacrifice are imminent there. కానీ ఈ విద్య భారతీయ విద్యా వికారం నందు విజ్ఞానమునందు But Indian type of education, ఆచారము, సాంప్రదాయము, మతము, కళ, చదువు ఈ ఐదింటి యొక్క అంగములతో కూడి ఉంటున్నది. but Indian education has the 5 limbs of conduct, tradition, art and education. ఇట్టి పరిపూర్ణమైనటువంటి యొక్క విజ్ఞాన తత్వాన్ని ఈనాటి విజ్ఞులు విస్మరిస్తూ వచ్చారు. Today's scholars have forgotten this perfect system of education. ఈ విజ్ఞానమును కొలతబద్ద ధర్మమే. The measure for this education is righteousness. ధర్మము జగత్తులో ఏ విధముగా అభివృద్ధి గొంచునో దానిని పురస్కరించుకుని విజ్ఞానము కూడాను అభివృద్ధి నొందుతుంది. When the righteousness is on the rise in the world, education also is on the rise. ఈ ధర్మ విజ్ఞానము అభివృద్ధికి సరైనటువంటి ఆస్పాదము దేశం యొక్క క్షేమము, దేశం యొక్క సౌభాగ్యము. The welfare and the fortune of the country depends on the proper development of this righteousness and education. దేశము సుక్షేమంగా సౌభాగ్యంగా ఉండవలనన్నా If, ధర్మ విజ్ఞానములు అత్యవసరం. if the country has to be safe, secure, then there should be this education and righteousness. పవిత్ర ఋషులైనటువంటి వారు వ్యాస, వాల్మీకులు Vyasa and Valmiki were sacred sages. లోకధాత అయినటువంటి యొక్క భగవత్ తత్వాన్ని శ్లోక రూపమును ధరింపజేసి జగత్తునకు ఈ విధమైనటువంటి విజ్ఞాన ధర్మములను ప్రకటింపుతూ They propagated in the world this giver of all gifts, God, in the form of shlokas or stanzas. కానీ వీరు రాసినటువంటి పురాణములు పురాతనమైనటువంటివి. The Puranas they composed are very ancient. ఇవి పురాతనమైనటువంటి యొక్క నీతులు కనుకనే దీనికి పురాణములని కూడాను పేరు వచ్చింది. They contain the essence of ancient morality, therefore they are called as Puranas. భారత రామాయణములు భారతదేశమునకే కాక యావత్ ప్రపంచమును కూడాను ఆదర్శవంతమైనటువంటి ధర్మమును ప్రబోధిస్తూ వచ్చింది. Bharata and Ramayana
preach to the entire world and not only to our country what is righteousness and morality. ప్రాచీన కాలము నుండి అన్ని దేశములకు సుస్థిర శాంతి భద్రతను చేకూర్చుకుంటూ వచ్చినటువంటిది ఈ భారతీయ సంస్కృతియే. Indian culture gave stability, security and prosperity to all the countries. ఎట్టి భేదము, ఎట్టి విధమైనటువంటి యొక్క సంబంధము కలగనప్పటికీ లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటిదే ఆర్య సాంప్రదాయములో ప్రధానమైనటువంటి యొక్క ఏకత్వంతో కూడినటువంటి యొక్క దివ్యమైనటువంటి మంత్రము. In Orient traditions, there is this noble mantra which prays for the welfare of all others even if they are not known to us. దేశ కాల వస్తు ప్రభావమును ఏమాత్రం కూడాను అనుసరించక సమస్తము ఏకత్వంగా భావించి దివ్యాత్మంగా విశ్వసించి ప్రబోధించినటువంటి యొక్క ప్రచారము ఇది. Without depending on the place, time and situation, this was this changeless. నేను నావారు అన్నటువంటి యొక్క సంకుచిత భావమును త్యజించి Giving up the narrow feeling of I and mine, లోక సమస్త సుఖినో భవంతు సర్వులు కూడాను సుఖంగా ఉండాలనేటువంటి విశాలమైనటువంటి యొక్క విజ్ఞానాన్ని ప్రబోధించినటువంటిది భారతీయ సంస్కృతి. Indian culture propagated this broad-minded teaching that let all the people be happy. ఈ ధర్మమును పురస్కరించుకొనియే Depending on this religion, సకల భోగ భాగ్యములు కలిగినటువంటి all the pleasures and fortunes, సకల సంపత్తితో with all prosperity, అర్థబలము, అంగబలము, జనబలము, భుజబలము, బుద్ధిబలము ఉండినటువంటి దుర్యోధన దుశ్శాసనాదులను ఏమాత్రము అభిమానించక కేవలము వ్యాసుల వారు ధర్మదున్నే అభిమానించడంలో ఉండినటువంటి అంతరార్థమేమి? what is the inner meaning of Vyasa giving the highest value to only those who are on the righteous path, neglecting the people like Duryodhana and Dushasana who are full of all types of power, muscle power, intellectual power and money ఆనాటి power. మహనీయులు ధర్మమే ప్రధానమైనటువంటి లక్ష్యమును తీసుకొని ఈ జగత్తుకంతా కూడాను ధర్మం ఆధారం వలనే ఈ జగత్తు నడవబడుతున్నదనేటువంటి సత్యాన్ని గుర్తించి సమస్త భారతీయ కర్మములన్నీ కూడాను ధర్మం పైన కుదింపబడి ఉన్నవనేటువంటి సత్యాన్ని గుర్తించి ఈ వ్యాసుల వారు ధర్మజుణ్ణి అభిమానిస్తూ వచ్చాడు. Sages of those days like Vyasa recognized the truth that all life is depending only on dharma, righteousness. Therefore, they gave the highest value to Dharmaja who was on the path of righteousness. యావత్ ప్రపంచమునకే నీతి నిజాయితీలను ప్రబోధించినటువంటి రామాయణము ప్రతి కుటుంబమునకు ప్రాణ సమానం. Ramayana, which taught morality and truthfulness to the entire world, is most essential for any కుటుంబములో family. అన్నదమ్ములు ఏ విధంగా మెలగాలి, How should brothers conduct themselves in a family? తండ్రి ఆజ్ఞలు ఏ విధంగా శిరసా వహించి ప్రవర్తించాలి, How to obey the dictate or the command of the father? భార్యాభర్తల యొక్క సంబంధములు ఏ విధమైనటువంటి సహనభావంతో అనుభవించాలి, With what type of sympathy and tolerance the husband and wife should behave? ఈ విధంగా కుటుంబములకు సంబంధించినటువంటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని చక్కగా నిరూపించినటువంటిది రామాయణం. Ramayana teaches the best form of interrelation of the members of the family. అన్నదమ్ములలో ఉండినటువంటి ఐకమత్యమును, The unity among brothers అనురాగ సంబంధమైనటువంటి యొక్క ప్రేమతత్వమును, and the principle of love, కుటుంబమునకు ఏ విధమైనటువంటి యొక్క సత్కీర్తిని గావించుతూ వచ్చినదనేటువంటి యొక్క సత్యాన్ని వివరించినటువంటిది రామాయణం. Ramayana taught how it gets good fame for the whole family. ఇలాంటి రామాయణమునకు దాత సృష్టికర్త వాల్మీకి. The giver or the composer of Ramayana is Valmiki. సకల సౌభాగ్యములతో వెలసిల్లినటువంటి రావణుడు. Ravana had all power and wealth, అతనికి భోగభాగ్యములలో ఏమాత్రము కొదువు లేదు. and there is no shortage of pleasures and fortunes for him. అతనికి సాటి అయినటువంటి వారు జగత్తునందే కానరారు. There was nobody who was equal to him. 64 విద్యములను అభ్యసించినటువంటి మహాశక్తివంతుడు. He had learned all the 64 types of education. కానీ స్వర్గమును కూడాను మరిపింపజేసేటువంటిది లంకా పట్టణం. The Lanka was even greater than the heaven itself. అట్టి రావణుని పైన వాల్మీకి అభిమానము చూపక Valmiki didn't love this Ravana, రాజ్యమును త్యజించి one who had given up the kingdom, ఆకులనుములు మేసి eating leaves and roots, అడవులలో జీవిస్తూ was living in the forest, తాపస వేషమును ధరించి putting on the ochre robes,
కేవలము జీవితమును గడుపుతున్నటువంటి రామునిపైననే అభిమానము చూపటంలో ఉండినటువంటి యొక్క అంతరార్థమేమిటి? What is the inner significance of Valmiki loving this type of Rama? రాముడు ధర్మస్వరూపుడు. Rama was the very embodiment of Dharma. తాను చేసినటువంటి ప్రతి ఒక్క పని కూడాను ధర్మమయమైనటువంటివే. All his acts are full of Dharma. తాను పలికిన ప్రతి పలుకు సత్యస్వరూపమే. All his words were the very embodiment of truth. తాను పెట్టిన ప్రతి అడుగు కూడాను ధర్మం పైననే పడుతూ వచ్చింది. All his steps were moving forward on the path of కనుకనే righteousness. రామో విగ్రహవాన్ ధర్మః అన్నాడు. That is why it is said Rama was the very embodiment of Dharma. కనుక ఈ మహర్షులు జనకనక వస్తువాహనాదుల పైన అభిమానములు చూపక, These sages, భుజబల బుద్ధిబలము పైన అభిమానము చూపక, ధర్మము పైననే అభిమానము చూపుతూ రావటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి? జగత్తునకు, మానవ జీవితమునకు, మానవ లోకమునకే ధర్మమే ప్రాణము, ధర్మమే ఆధారము అనేటువంటి సత్యాన్ని గుర్తింపచేస్తూ వచ్చారు. what is the inner significance of the sages neglecting people with all pleasures and pelf and power, and then only adoring these people who are in the path of righteousness, because they recognize the fact that righteousness is the basis of right life in the మానవ world. జీవితమునకు For human life, చతుర్విధ పురుషార్థములు ప్రధానమైనటువంటి యొక్క సూత్రములు. there are 4 goals of life. ఆ సూత్రములు ఎందుకుడను మొట్టమొదటిది ధర్మమే. The first among these 4 goals is Dharma. తదుపరి అర్థకామములు. Then we get wealth and desires. ధర్మమును అర్థకామమును అనుసరించినప్పుడే అవి కూడాను సార్థకమవుతాయి. కానీ ధర్మమును విసర్జించి అర్థకామమును మాత్రం అనుభవించటం చేత ఇవి కేవలము శోభను కలిగిస్తాయి. When man gives up the path of righteousness and takes only to the path of wealth and pleasures, they are going to ruin him. కనుక అర్థము కూడాను ధర్మమయమై ఉంటుండాలి. Even wealth should be full of Dharma. మన వాంఛలు కూడాను ధర్మమయమైనవిగా ఉండాలి. Our desires should be according to the code of conduct. అప్పుడే మనం ఆశించుకునే మోక్షము మనకు లభ్యమవుతుంది అని ఈ పురుషార్థములు మనకు చక్కగా ప్రబోధిస్తూ వచ్చాయి. The 4 goals of life teach us, only then we can attain liberation. కానీ ఈనాటి దురదృష్టవశాత్తు But భారతీయులు ధర్మ అర్థ కామ మోక్షము ఈ 4 విధమైనటువంటి పురుషార్థములో ధర్మం అనేటువంటి పాదములను, మోక్షం అనే శిరస్సును ఖండించి అర్థకామములనే మొండను పట్టుకొని కేవలము జీవితాన్ని గడుపుతుంటున్నారు. But today's Indians are neglecting the Dharma, which is the very feet or the root, and criticizing and cutting off the head, which is the moksha. They are going after this headless దీని body. వలననే భారతదేశం ఈనాడు ఇన్ని విధమైనటువంటి యొక్క దుఃఖములకు గురి కావాల్సి వచ్చింది. This is the reason why our country is undergoing all types of difficulties today. ఈ ధర్మమును విస్మరించటం చేతనే Forgetting Dharma, ధరణి కేవలము ఒక ధర్మహీనమైనటువంటి యొక్క రూపాన్ని ధరిస్తూ ఉండాలి. the earth has lost the splendor of righteousness. అనేక కష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతూ వస్తుండాలి. We are undergoing all types of trials and tribulations. కనుక ఇలాంటి పరిస్థితులలో In such a situation, ధర్మమును ఉద్ధరించి redeem Dharma, ధర్మమునకు మూలాధారమైనటువంటి యొక్క విజ్ఞానమును కూడా మనం పోషించి nourishing education, which is the basis of Dharma. తిరిగి మన భారతదేశమును ధర్మ పునరుద్ధరింపు చేయడానికి తగిన కంకణం కట్టుకోవాలి. We have to take a pledge to revive the righteous glory of this country. భగవద్గీత ఎందుకుడను Even in Bhagavad Gita, ప్రారంభములోనే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః. the first sloka is Dharmakshetre Kurukshetre Samaveta Yutsava. అనేక మందిని భగవద్గీత యొక్క సారాంశం ఏమిటని ప్రశ్నించినప్పుడు When we ask people what is the essence of Bhagavad Gita, ఇది కర్మం చాలా ప్రధానమని, some people say యోగము చాలా ప్రధానమని, జ్ఞానం చాలా ప్రధానమని, భక్తి చాలా ప్రధానమని అనేక మంది అనేక విధములుగా కూడాను ఈ భగవద్గీతను చక్కగా వ్యాఖ్యానం చేస్తూ వచ్చారు. they give right commentaries on Bhagavad Gita saying karma is important in Bhagavad Gita, bhakti is important, or jnana is important. ఒక్క స్వరూపాన్ని మనం నిరూపించవలనంటే If we want to see a particular form, పాదములు తల చాలా ప్రధానం. feet and the head are most important. పాదములు తలనే మనకు చిక్కకుండా పోయినప్పుడు మొండని ఏమాత్రం కూడా మనం నిర్ణయించలేము. Once you don't see the head and the feet, you will not be able to recognize the headless body. కనుక మొట్టమొదటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ అనే ప్రథమ శ్లోకములో ప్రథమ అర్థములో ప్రథమ యొక్క అక్షరము ధర్మం. The first word in the first sloka, in the first chapter is Dharma. అంత్య 700 శ్లోకములో కట్ట కనపడది ఎత్ర యోగీశ్వర కృష్ణ
ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోద్భూతి ధ్రువానీతిర్మతిర్మమ. కడపటి శ్లోకములో కడపటి పదము మమ. The last word in the last shloka is mama. ఈ రెండింటినీ మనం చేసినప్పుడు మమ ధర్మ అనేటువంటిది బోధిస్తూ వచ్చింది. When you get them together, it propagates or teaches mama dharma. కనుక ప్రతి వ్యక్తికి కూడాను తమ తమ ధర్మమును తాము గుర్తించి వర్తించడం అత్యవసరమని కూడాను ప్రబోధిస్తూ వచ్చింది. Therefore, it teaches that every man has to recognize his duty and responsibility. గృహస్థుడు గృహస్థ ధర్మమును, Householder should follow householder dharma. వానప్రస్థుడు వానప్రస్థ ధర్మమును, A vanaprastha, సన్యాసి సన్యాసి ధర్మమును, a sannyasi follows the dharma of బ్రహ్మచారి sannyasi. బ్రహ్మచారి ధర్మమును ప్రవర్తించాలి. A celibate should follow the dharma of celibate. ఇది ఎవరికి తగినటువంటి ధర్మం వారిదే కానీ ఒకరికి ఒకరికి ఏమాత్రం కూడా చెందుటకు వీలు కాదు. Each person has to follow his own dharma and not look to others. ఈ విధమైనటువంటి నియమములను పాటించుకుంటూ ప్రబోధించుకుంటూ ప్రచారం సలుపుతూ వచ్చింది. Bhagavad Gita taught people to practice this dharma. అన్నింటికి మూలాధారమైనటువంటి మను ధర్మ. The basis of all dharmas is Manu dharma. ఈ మను ధర్మమునకు మించినటువంటి యొక్క ధర్మము ఎక్కడ కూడాను ప్రపంచంలో కూడాను కానరాదు. Even in the entire world, there is no other dharma which is higher than Manu dharma. ఒకానొక సమయం లోపల Once upon a time, ఫ్రోడరిన్ నీచ్ అనేటువంటి జర్మనీ వేదాంతి, a German scholar by name ఫ్రోడరిన్ నీచ్, Friedrich Nietzsche, ఇతను సంకల్ప శక్తి అనేటువంటి గ్రంథాన్ని రాస్తూ ఉండినాడు. he wrote the book called Will Power. విల్ టు పవర్. Will to Power. దీన్ని రాస్తూ ఉండే సమయం లోపల అతను అదృష్టవశాత్తు When he was composing this book, ఈ మను unfortunately, చరిత్ర అనగా మను ధర్మం అతనికి చిక్కింది. he could get hold of the book Manu dharma. దానిని చూస్తూ చూస్తూ He was going through that book. తాను పొందినటువంటి ఆనందము వర్ణనాతీతమైనటువంటిది. He attained indescribable joy and bliss. తదుపరి తాను రాస్తున్నటువంటి గ్రంథమును పక్కకు పెట్టాడు. Then he stopped writing the book. He set it aside. భారతదేశంలో గగన సీమ లోపల సూర్యుని వలె ప్రకాశిస్తున్నటువంటి ఈ మనుధర్మమునకు ముందు నేను రాసేటువంటి ఈ గ్రంథము కేవలం క్యాండిల్ లైట్ వంటిది అనుకున్నాడు. In the firmament of Indian sky, this shining sun of Manu dharma, the book, my book, which I am writing now, is like దీనికి a candlelight. మించినటువంటి మనొక గ్రంథము ఈ ప్రపంచంలోనే కానరాదన్నాడు. There is no other book in the world which can be equal to this book Manu dharma. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క గ్రంథములు కానీ నీతులు కానీ శాస్త్రములు కానీ భారతదేశం నందు ఉండి కూడాను భారతీయులు ఎందుకు దీన్ని విశ్వసించక పరధర్మమును మాత్రమే విశ్వసించి కేవలము జీవితమును వ్యర్థం గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. Indians, though they have this wealth of great scriptures and books, forgetting that they are trying to learn something else. వీరిలో ఒక విధమైనటువంటి దురభిమానం, There is a sort of ego there. ఎంత విలువైన ఎంత పవిత్రమైనటువంటి యొక్క విషయములు తన చెంత ఉండినప్పటికీ We may have very sacred things with us. పరుల యొక్క తత్వమును ఆకర్షించేటువంటిదిగా ఉండినప్పుడు When we look at things which are more ఈ attractive, విధమైనటువంటి దురవస్థల పాలైపోతుంటాడు మానవుడు. then man gets into ruin. దీనికి తెలుగులో ఒక విధమైనటువంటి పదం ఉంటుంటాది. There is a proverb in Telugu. ఇంటి యందు చేసిన పంచభక్ష పరమాన్నముల కంటే ప్రక్కింటిలో పాకిపోయిన పప్పు చాలా రుచి అన్నారు. More delicious than all the delicacies in our own house are those which are spoiled, put in the neighbor's house. మన యందు ఇంత పవిత్రమైనటువంటి యొక్క పదార్థములు ఉండి కూడాను We have all sacred దీనికి things. ఏమాత్రము సాటి రానటువంటి సాటి లేనటువంటి యొక్క పరతత్వం యొక్క పదార్థమును ప్రేమించటము ఎంత వెర్రితనం. We have matchless education in our own country, but how shameful it is we are going for others' education. విద్యార్థులారా, Students. ఏ దేశము యొక్క విజ్ఞానము ఆయా దేశములకు ప్రధానమే ప్రమాణమే. For every country, the education of that country is very important. దీనిని ఎవ్వరు కూడాను విమర్శించరాదు. Nobody should criticize it. ఆ దేశకాల పరిస్థితుల ప్రభావం పురస్కరించుకొని Depending on that land and time, ఆయా దేశములకు ఆయా యొక్క విజ్ఞానములు ఆయా ధర్మములు కూడాను అవి చాలా ప్రమాణ స్వరూపాన్ని ధరిస్తాయి. for each country, the education and righteousness of that country is very important. కానీ అన్ని ప్రమాణములు కూడాను మానసిక పరిశుద్ధత కోసమే. But all the education is required for the purity of mind. భారతీయ విజ్ఞానము
మానవాభ్యుదయమునకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించేటువంటిది. Indian culture sets high ideals for human welfare. ఇట్టి మానవాభ్యుదయమును ఏమాత్రం కూడా మనసునందు చింతించక, Without thinking of this human welfare, anything, ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అందించక, without setting ideals to the society, కేవలము గ్రంథములు మాత్రమే చదివి we are reading only books. విషయాన్ని తెలుసుకున్నంత మాత్రమున చాలదు. If you know just information, it is not enough. తెలుసుకున్న విషయాన్ని ఆచరణ యందు పెట్టాలి. You have to practice what we learn. ఆచరణ యందు పెట్టినప్పుడే దీనికి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. Only when we practice, we can attain joy. అట్లు ఆచరణ లేకుండా సమయమునందు When there is no practice of ఎన్ని learning, గ్రంథములు చదివినప్పటికీ whatever we may study, ఇవి కేవలము ప్రయోజనం లేనటువంటివిగా ఉంటాయి. it is all useless. కోటి విద్యలు చదివి గుణము లేకున్నచో విలువ ఏమి, దాని ఫలమదేమి? Even if you learn 100 types of education, what is the use of it if you don't learn character and good కనుక గుణము conduct? చాలా ప్రధానం. Character is most important. ఇలాంటి గుణమును పురస్కరించుకుని ఏ ప్రాచీన కాలము నుండి కూడా భారతీయుడు ఈ గుణ ప్రచారమును సహజమైనటువంటి రీతిగా చాటుతూ వచ్చారు. Since times immemorial, in our country, people are extolling this character. Life మన of భారతీయ character. తత్వశాస్త్రములు కానీ వేదాంత శాస్త్రములు కానీ ఏ యొక్క విజ్ఞానం కూడా ఖండించడానికి అధికారమే లేదు. No science or no education can criticize Indian philosophy and Indian Vedanta. ఈనాటి భౌతిక శాస్త్రము The physical science of today, రేపటి దినం పరిశీలన చేసి tomorrow if you investigate ఇది it, కాదని ఖండించి it can criticize. తిరిగి మరుసటి దినము నూతనమైనటువంటి యొక్క ప్రమాణమును పరిశోధన సలుపుతూ వస్తారు. Next day you may investigate and find out a newer truth. కనుక ఈ క్షణమునకుడును మారి కూరేటువంటి యొక్క ఈ విజ్ఞాన శాస్త్రము నిత్య సత్య స్వరూపాన్ని ధరించినటువంటి యొక్క భారతీయ యొక్క సంస్కృతిని కానీ లేక తత్వశాస్త్రమును కానీ న్యాయశాస్త్రమును కానీ ఖండించే అధికారం దానికి ఎక్కడ ఉంటుంది? The ever-changing science has no authority to criticize this changeless Indian culture, philosophy and Vedanta. కాంట్ మొదలు స్పెన్సర్ వరకు కూడాను పరిశోధన చేసినటువంటి యొక్క విషయాలనంతా కూడాను చక్కగా విచారణ చేస్తే Starting from Kant to Spencer, if you investigate into the different schools of philosophy they propagated, భారతీయులు పరిశోధన చేసినటువంటి యొక్క ద్వైత అద్వైత విశిష్టాద్వైతం యొక్క కుంభవర్షమునకు వారు చేసిన పరిశోధనలు ఒక తుంపర్లు వలె కనిపించాయి. compared to the heavy downpour of the Indian schools of thought of dualism, non-dualism and qualified non-dualism, all their investigations are like just light showers. ఇవన్నీ కేవలము అల్ప స్వరూపం ధరించినటువంటివి. They have only a mean philosophy. ఈనాటి భౌతిక విజ్ఞానం లోపల సాధించినటువంటి సాధనలన్నీ కూడాను All that we achieve today in physical sciences, ఆనాడు కృతయుగము లోపల హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు సాధించినటువంటి పరిశోధనల కంటే ఎక్కువైనటువంటివి కావు. they are not higher than the investigations of Hiranyakashipu and Hiranyaksha in Kruta Yuga. హిరణ్యకశిపుడు Hiranyakashipu, భూమిని శోధించాడు, he investigated the ఆకాశాన్ని శోధించాడు, he investigated the sky, సముద్రాలను శోధించాడు, investigated the ocean. పంచభూతములను హస్తగతం గావించాడు, He could control all the 5 elements. సర్వము కూడాను తన యొక్క చేతిలోనే ఉన్నదని గర్వించాడు. He bloated thinking everything is in his hand. ఈ అహంకారము చేత Because of this ego, కన్ను మిన్ను కానక he forgot what కన్న he was. కొడుకును కూడాను హింసిస్తూ వచ్చాడు. He started harming his own son. అనగా ఈ పరిశోధనల వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి? What is the use of all investigations? తనను తాను మర్చిపోయేంత అహమును అభివృద్ధి పరుచుకుంటాడు. He develops ego which makes him forget himself. ఈ అహం వల్ల తన పర అనేటువంటి యొక్క భేదములు లేకుండా పోతున్నాయి. Because of this ego, he loses the sense of I and others. కొడుకే తల్లే బిడ్డనే అనేటువంటి యొక్క తారతమ్యమే లేకుండా పోతుంది. He doesn't differentiate between mother, son and anybody else. దేనినైనా కూడా తన యొక్క ఆశకు తన యొక్క భావములకు తమ యొక్క కాంక్షకు అడ్డు తగిలినప్పుడు దేనినైనా కూడా ఖండించడానికి సిద్ధమవుతాడు. He is ready to give up anything if it becomes an obstacle on the path of his desire. కట్టకడపటికి Ultimately, తనకు కొడుకే తనకు గొప్ప పాఠములు నేర్పుతూ వచ్చాడు. the son himself taught him the greatest lesson. కుమారుడు హరిప్రియుడు, Son was dear to the Lord Hari, తండ్రి హరిద్వేషి. but father hated God. ఈ రెండింటికి ఏమాత్రము పొత్తు కుదరలేదు. They couldn't go together. కనుక ఈనాటి తత్వశాస్త్రములకు కానీ For today's philosophy,
కేవలం భౌతిక శాస్త్రమునకు కానీ or physical sciences. పొత్తు కుదరనటువంటి ఒక స్థితి ఏర్పడింది. Today, there is a time when they cannot go together at all. కానీ ఏనాటికైనా ఈ తత్వశాస్త్రము ఈ భౌతిక శాస్త్రమునకు బుద్ధి చెప్పక తప్పదు. One day or the other, philosophy has got to teach lessons to physical science. ఎక్కడ ఉన్నాడు నీ దేవుడు అని ప్రశ్నించాడు హిరణ్యకశిపుడు. Hiranyakashipu asked his son, where is God? ఇందుకలడు అందులేదని సందేహమే వలదు అన్నాడు. Don't have any doubt, he is here, he is not there. అయితే ఈ స్తంభములో ఉన్నాడా? Is he in this pillar? ఉన్నాడన్నాడు. Yes, he is there. దానిని బ్రద్దలు చేసేటప్పటికి When he broke that pillar, అందులో దివ్యశక్తి ఆవిర్భవించింది. divine power emerged there. దీని యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner significance of this? ఎంతకాలము మానవుడు దేహభ్రాంతిని కలిగి దేహాభిమానంతో జీవిస్తూ ఉంటాడో అంతకాలము దైవం అతనికి అత్యంత దూరంగా ఉంటాడు. As long as man lives only in body consciousness, God is far away from him. ఏనాడు దేహభ్రాంతిని విసర్జించి దైవభ్రాంతిని అభివృద్ధి పరుచుకున్నో ఆనాడే అతనికి దివ్యత్వం అర్థమవుతుంది. When he gives up body consciousness and starts loving God, only then he can కనుక understand దేహం divinity. అనేటువంటి దానిని బ్రద్దలు చేశాడు హిరణ్యకశిపుడు. Hiranyakashipu broke this body అందు consciousness. నుండి ఆవిర్భవించింది దివ్యత్వం. From there emerged divine consciousness. ఇది హిరణ్యకశిపుని యొక్క చరిత్రలో ఒక ప్రధానమైనటువంటి యొక్క ఘట్టం. This is an important stage in the life of Hiranyakashipu. కనుక భౌతిక విజ్ఞానం అనేటువంటిది మనము అత్యవసరమే. The physical science is very much necessary. తద్వారా మనము మితిమీరినటువంటి అహంకారాన్ని పెంచుకోరాదు. But we should not develop limitless ego because of ఇంకనూ that. తెలుసుకోవాల్సింది ఎంతయో ఉన్నదని గుర్తించి వినయ Recognizing, విధేయతతో తాము జీవించడానికి ప్రయత్నించాలి. recognizing the fact there is so much more to know, we should leave the విద్యార్థులారా, students. మీరు మున్ముందు దేశానికి నాయకులు కావాల్సినటువంటి వారు. You are going to be the leaders of the country. దేశం యొక్క మంచి చేతలంతా కూడా మీ తలవాత పైననే ఆధారపడి ఉంటుండాలి. Depending on you, the country's future is there. మీరు మంచివారైనప్పుడే దేశం మంచిదవుతుంది. If you are good, country is good. మీరు దుర్మార్గులైనప్పుడే దేశం దుర్మార్గంగా మారిపోతుంది. If you become wicked, country becomes wicked. కనుక మీరందరూ కూడా ఈ వైజ్ఞాన విచారమునందు చక్కగా విచారణ సలపాలి. Therefore, you should properly investigate into the truth of physical sciences. ఈనాటి విద్యార్థులలో In today's students, ఆవగింజంత ఆంగ్ల విద్యను నేర్చుకుంటే గుమ్మడికాయంత అహం ప్రవేశిస్తుంటుండాలి. they learn a mustard seed of English and they develop ego which is equal to a pumpkin. ఇది చాలా విరుద్ధమైనటువంటిది. It is quite contradictory. ఇది మంచిది కాదు. It is not good. అనేక విషయాలు మనము ప్రపంచమునకు ప్రబోధించవచ్చును. We may propagate and teach many things to the మీరు world. టన్నులు స్పీచ్లు ఇచ్చేదానికంటే ఒక ఔన్స్ మీరు అనుభవించండి చాలు. Instead of giving tons of speeches, try to experience 1 ounce of it. కనుకనే మనము నిత్య జీవితం లోపల ప్రాక్టికల్ ఆచరణ యోగ్యమైనటువంటి దానితో ఈ ప్రచార ప్రబోధన సల్పాలి. In our daily life, we should practice and then preach. ఈ విధంగా భారతీయుల యొక్క విజ్ఞానము This is the Indian culture. సర్వ శాస్త్రముల యొక్క సారముగా మారి This is the essence of all shastras and సర్వ scriptures. విద్యల యొక్క గమ్యంగా ఉండి The destination of all education. దివ్యమైనటువంటి జీవితానికి ఇది ఒక సూత్రంగా ఏర్పడినటువంటిది. It becomes the divine formula to divine life. ఈ ప్రపంచమంతా కూడాను All this world, రెండు పదార్థములతో కూడి ఉంటుండాలి. it is having only 2 objects or material. ఏమిటి అవి? What are those 2? ఒకటి నామము, ఒకటి రూపం. One is name, another is form. ఈ నామరూపములు తప్ప ఈ ప్రపంచంలో మరి ఒక్కటి ఏది కూడా మనకు కానరాదు. Except name and form, there is nothing else in this world. ఈ నామము, What is its ఈ name? శబ్దము, There is a sound. ఈ శబ్దంలోనే ఇమిడి ఉంటున్నది సమస్త జగత్తు. The whole world is inherent in the sound. ఈ శబ్దమే వాక్కు. This sound is the word. వాక్కుకు ప్రాణమే భావము. The life of word is the feeling. భావమునకు ప్రాణమే కోరిక. Life of feeling is desire. కోరికకు ప్రాణమే అజ్ఞానము. Life of desire is ignorance. అజ్ఞానమునకు ప్రాణమే దివ్యత్వము. Life of ignorance is divinity. దివ్యత్వం అనేటువంటి దాని నుంచి అజ్ఞానం ఆవిర్భవించింది. Only from divinity ignorance is కనుక emerged. దివ్యత్వానికి వాక్కుకు సంబంధ బాంధవ్యాన్ని చేకూర్చాలి. We should get the close interrelation between divinity and the word. వాక్కు లేనటువంటిది ఏమాత్రం కూడా విషయాన్ని మనం గుర్తించుకోలేము. Without word, we can't recognize any truth. ప్రతి దానికి ఒక శబ్దము. There is sound for everything. శబ్దము నుండియే మనమంతా ఆవిర్భవించామే కానీ మనం శబ్దాన్ని మనం సృష్టించలేదు. We have emerged from this sound, and sound has not emerged కనుక from us. ప్రాచీన కాలం నుండి కూడా ఒక్కొక్క శబ్దమునకు ఒక్కొక్క అర్థం ఏర్పడుతూ వచ్చింది. Even since ancient times, for every sound there ఈ is a meaning. అర్థాన్ని ఏ యొక్క భౌతిక శాస్త్రజ్ఞుడు కూడాను సృష్టించినటువంటిది కాదు. It was not created by any scientist. ఇది ఒక తట్ట. Here is a plate. ఈ తట్టను ఎవరు సృష్టించారు? Who created this plate? తట్టను ఒక గోల్డ్ స్మిత్ సృష్టించచ్చు కానీ దీనికి పేరు ఎవరు పెట్టారు? A goldsmith can create a plate, but who named it? పేరు ప్రాచీనం నుండి దానికి అలవడుతూ వచ్చింది. It is coming down since ages.
ఇది ఒక టంబ్లర్. Here is a tumbler. టంబ్లర్ కు ఏది కారణము? ఈ యొక్క రూపమే దీనికి ప్రమాణం. Its form is the evidence for it. కనుక నామమునకు రూపమే ప్రమాణము. The form is the evidence for the name. రూపమునకు నామమే ప్రమాణము. Name is the evidence for the ఈ form. రెండు కూడాను అన్యోన్యాశ్రయము. Both are inextricable. అవినాభావ సంబంధము. They have a close ఈ relation. సత్యాన్ని మనం గుర్తించాలి. We have to recognize this truth. ప్రపంచంలో ప్రతి ఒక్కటి దానికి కూడాను పదమునకు ఒక స్వరూపం ఉంటుండాలి. For every word in the world, there is a form. దుఃఖము అదొక పదం. Grief is a word. కానీ దుఃఖమునకు మనము పడేటువంటి బాధలే దీనికి రూపం. The very form of our difficulties is its form. మనకు ఆనందమునకు మనకు యొక్క అనుభవమే దీనికి స్వరూపం. The joy is experienced by us. That is its form. ఇది ఒక హాలు. Here is a hall. దీనికి ఇదే ఒక స్వరూపము. ఈ స్వరూపమే దీనికి ప్రమాణం. What we see is the form of this hall. అదే విధముగానే ఒక్కొక్క పదములకు కూడాను ఒక్కొక్క స్వరూపం ఉంటూనే ఉంటున్నది. For every word there is a form. కానీ ఈ సత్యాన్ని ఈనాటి భౌతిక శాస్త్రజ్ఞులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. But today scientists are not trying to understand this fact. ఒక్కొక్క డిక్షనరీ లోపల అనేక పదములంతా ఉంటున్నాయి. In every dictionary there are any number of words. ఆ పదములకు అనేకమైనటువంటి నానార్థములంతా ఉంటుంటాయి. There are many meanings for each word. కానీ ఆ అర్థములంతా వాడు విశ్వసిస్తున్నాడా లేదా? Are they believing in those words or not? విశ్వసిస్తున్నాడు. They are believing in the meaning. అదే డిక్షనరీ లోపలనే In the same dictionary గాడ్ అనేటువంటి పదం కూడా there ఉంటుండాలి. is a word God. ఈ పదములకు ఒక స్వరూపం ఉండాలి కదా. That God should have a form. ఆ స్వరూపమే లేకపోతే ఈ పదం ఈ యొక్క డిక్షనరీలో ఎట్లా వచ్చింది? Without the form, how will this word God దీన్ని in మాత్రం dictionary? ఎందుకు విశ్వసించడం లేదు? How are you not able to believe ఇది it? కేవలం వ్యక్తిగతమైనటువంటి యొక్క భేదమే తప్ప సమష్టి స్వరూపానికి సంబంధించినటువంటిది కాదు. It is only individual difference. It is not dependent on the ఇది collective. తన యొక్క భావమును పురస్కరించుకొని తన యొక్క సంకుచితమైనటువంటి యొక్క తత్వాన్ని పురస్కరించుకొని దానిని అనుభవిస్తూ వస్తున్నాడు. They are experiencing things only on the basis of narrow కనుక individual thinking. ప్రపంచంలో ఉండినటువంటిది రెండే, ఒకటి నామము, ఒకటి రూపము. Therefore, in the world, two things exist: name and form. కనుక Therefore, భగవత్ నామము చేత through the God name, నామిని పట్టమని వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది. Vedanta teaches attain the form of God through His name. రూపాన్ని పురస్కరించుకుని నీవు రూపాన్ని పట్టడం చాలా కష్టమవుతుంది. Depending on the form, it is very difficult to attain the ఒక form. ప్యాంటు ఒక షర్టు వేసుకొని క్రాఫ్ పెట్టుకొని ఇంతెత్తు ఉంటాడు అతన్ని తీసుకురామంటే ఇంతమంది లోపల ఎవరిని తీసుకురాగలుగుతాను? You may ask somebody to get a person with a pant, shirt and a particular craft, but how can, among so many people, how can you get the right ఒక person? పేరుని చెప్పి ఫలాని వ్యక్తిని తీసుకురా అంటే ఆ యొక్క లక్షల మంది లోపల కూడా ఫలాని పేరు చెప్పేటప్పటికి ఆ వ్యక్తి లేచి వస్తాడు. But when you utter the name, that person, even among lakhs of నామము people, చేత gets up. రూపాన్ని సులభంగా మనం సాధించవచ్చు. With the name, we can attain the form. కనుకనే స్మరణే తరుణోపాయము అని ప్రబోధిస్తూ వచ్చింది. Therefore, the highest path is contemplation on His name. విద్యార్థులారా, Students, భారతీయ విజ్ఞానం అనేటువంటిది Indian education, సమస్త శక్తులతోనూ కుదించి పెట్టినటువంటిది. it is having all types of powers and strength. ఈ భారతీయ విజ్ఞానంలో లేనటువంటి యొక్క విషయంలో మరి ఏ విజ్ఞానం నందు కూడా కానరావు. The things we find in Indian education are not found elsewhere. కానీ ఆ విజ్ఞాన స్వరూపాన్ని మీరు దర్శించలేదు. You have not seen that. దానిని మీరు ఆచరణలో ఉంచడానికి ప్రయత్నించలేదు. You are not trying to practice it. కనుకనే దాని మహత్తరమైనటువంటి శక్తి మీకు అర్థం కాకుండా పోతుండాలి. You are not able to recognize the great power in అందులో Indian education. ప్రవేశించండి. Try to understand that. దాని సరైనటువంటి ఆచరణలో పెట్టండి. Practice it properly. తద్వారా మీకు ఈ ఆనందం ప్రాప్తిస్తుంది. Then you can attain joy and bliss. కనుక భారతీయ విజ్ఞానం అనేటువంటిది The Indian education, ధర్మమయమైనటువంటిది. ధర్మమయమైనది. it is full of righteousness. ధర్మమే జీవితం యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము. Righteousness, అదే ప్రాణము. that is the life of Indian education. ధర్మం అనగా ఏమిటి? What is righteousness? అనగా ధారైతీతి ధర్మ అన్నారు. That which bears is dharma. ధరించినటువంటిదే ధర్మము అన్నారు. That which bears is dharma. కానీ దీనికి సరైనటువంటి యొక్క తృప్తి మనకు కలగదు. But we can't understand it properly by saying it. ఒక్కొక్క దాని ఎందుకు ఒక్కొక్క విధమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క సూత్రం ఉంటుండాలి. In everything there is a lifelike formula behind. ఇది అగ్ని. We say it is fire. ఇది అగ్ని అంటే అగ్ని దేనిని ధరించింది? వేడిని ధరించింది. This fire has warmth or heat in it. వెలుతురును ధరించింది. It has light in it. ఈ వేడి వెలుతురు రెండు ఉండినప్పుడే అది అగ్ని అనేటువంటి సత్యాన్ని మనం నిరూపించవచ్చు. Only when there is both light and heat we can call it as ఈ fire. వేడి వెలుతురు లేకపోతే అది బొగ్గు అవుతుంది కానీ అగ్ని కాదు. Without light and heat it becomes charcoal. It cannot become fire. కనుక బొగ్గును ధరించినటువంటిది వేడి వెలుతురు. This charcoal or fire has light and heat. కనుకనే దానికి అగ్ని అనేటువంటి పేరు సార్థకమైంది. Therefore the name fire is fulfilled. కనుక అగ్నికి ధర్మం ఏమిటి?
What is the righteousness అనగా of వేడి fire? వెలుతురును అందించటమే దాని యొక్క ధర్మము. Giving light and heat is its conduct. ఇది ఐసు. This is ice. ఈ ఐస్ అంటే దీని యొక్క స్వరూపం ఏమిటి? What is its form? ఏదో తెల్లగా ఉంటుండాలి. It is white. కాదు కాదు, ఇది చల్లగా ఉంటుండాలి. It is very cold. ఇది చల్లగానే లేకుండా వేడిగా ఉంటే ఇది ఐస్ కాదు, నిప్పు అవుతుంది. If it is hot, it becomes fire and not ice. ఇది చక్కెర అంటున్నాము. We call it as sugar. చక్కెరకు ఒక ధర్మం ఏమిటి? What is the nature of sugar? తీపి చక్కెర యొక్క ధర్మము. Sweetness is the nature of sugar. తీపి లేకుండా పోతే అది ఉప్పుగా మారిపోతుంది, Without sweetness, sugar becomes లేక salt. మట్టిగా మారిపోతుంది. It becomes mud. కనుక తీపికి ధర్మము, చక్కెరకు ధర్మము తీపి. Sweetness is the nature of sugar. అగ్నికి ధర్మము వేడి వెలుతురు. Light and heat are the nature of fire. ఐసుకు ధర్మము చల్లదనము. Nature of ice is coolness. అదే విధంగానే మానవునికి ధర్మం ఏమిటి? What is the right thing for man? నీతి నిజాయితీతో కూడినటువంటి త్యాగమే ధర్మం. Sacrifice full of truthfulness and morality is his nature. ఈ యొక్క ధర్మం ఏ రీతిగా ఉంటుండాలి? How should we practice it? త్రికరణ శుద్ధిగా ఉంటుండాలి. There should be purity of the three తలచిన instruments. తలపు, The thoughts that we చెప్పేటి think, మాట, word that we utter, చేసేటి పని, the act that we ఈ do. మూడింటి యొక్క దేహ ఏకత్వాన్ని ధరించినటువంటిదే మానవత్వం. That unity should be there in human quality. కనుకనే ఈనాటి మానవుని యందు ఈ మూడు లేకుండా పోవటం చేతనే ధర్మము క్షీణించింది. Since today's man has lost all the three, righteousness has vanished. కనుకనే విజ్ఞానం అనేటువంటిది రూపుమాసింది. The education has lost its form itself. దేశం యొక్క క్షేమము సౌభాగ్యమంతా కూడా నిర్మూలమైపోయింది. Country's fortune and prosperity have vanished. కేవలం భద్రతనే లేకుండా పోతుండాలి. There is absolutely no న్యాయ security, నిజాయితీలే శూన్యమైపోతుండాయి. no truthfulness and morality. అంతా ధనము ధనము ధనము. People are going after money and ఈ money. ధనము చేతనే ఈ నీతి నిజాయితీలను కోల్పోతున్నాము. Because of money, we are losing నీతి morality and నిజాయితీలు truthfulness. కోల్పోయి సంపాదించినటువంటి ధనము మట్టితో సమానం. The wealth that we earn giving up morality and అట్టి truthfulness, ధనము తన వెంట ఏనాడు కూడాను రాదు. that money will never follow you. కేవలం ప్రోగు చేసి భద్రం చేస్తున్నంత మాత్రమున Just because you keep it అది secure, సుఖ సంతోషం ఇస్తుందా? it doesn't give you comfort and లేదు, happiness. లేదు. No. తేనెటీగలు ప్రతి ఒక్క పుష్పం నందు కూడాను తేనెను పోగు చేసుకుని ఒక దగ్గర వచ్చి చేరుస్తాయి. Honeybees go to every flower and collect honey from there and collect it in one తాను place. ఏమాత్రము అనుభవించక But they don't experience. ఒక దగ్గర చేర్చి ఉంచుతాయి. They put them securely in కానీ one place. వేటగాడు దానికి పొగను చల్లి లేక వేడి నీరు చల్లి వాటిని చంపివేసి ఆ యొక్క తేనెను తాను అపహరిస్తున్నాడు. But a hunter steals this honey, throwing hot water on that. Honey. కనుకనే అన్యాయమైనటువంటి దీనిలో ఆర్జించినటువంటి ధనము మనకు ఏమాత్రం కూడా చిక్కదు. Money which you earn through unjust means is not ours at all. దీనికి నలుగురు దొంగలు ఉంటున్నారు. There are 4 types of thieves for this money. మొట్టమొదటి దొంగ గవర్నమెంట్. On some pretext or the ఏదో other. ఒక ట్యాక్స్ కిందనో Calling it ఏదో a ఒక tax. రైడ్ కిందనో జరిపి దానిని కొంతవరకు అపహరిస్తారు. They steal this money through a raid, calling it tax. రెండవది అగ్ని. Second thief is fire. అది ఏదో ఒక విధంగా కూడా దహింపజేసి It burns in one way or the other. ఈ అన్యాయ సహితమైనటువంటి ధనమును అపహరిస్తుంది. Money earned through unjust is stolen by fire. మూడవది దొంగ. The third is the thief, robber. ధనము మన దగ్గర చేరిందంటే Once you have money, దొంగ యొక్క దృష్టి మన పైన పడుతుంటాది. robber, we attract robbers అతను ఏదో ఒక దీనిని పురస్కరించుకొని one way or the other. దారిని కాచి We try to protect it. అపహరించడానికి ప్రయత్నిస్తాడు. But he tries to steal it. ఇంకా మూడవది, Then నాలుగవది the fourth thief is రోగం. disease. ఈ ధనము వల్ల దీనిని క్షీణింపజేయడానికి అనేక విధమైనటువంటి రోగములు ప్రారంభమవుతాయి. In order to mitigate this unjustly earned wealth, lot of diseases on a cruise. నోరు తెరిచి అడిగినటువంటి యొక్క బిచ్చగానికైనా ఒక నయా పైసా వెయ్యరు. కానీ You won't ఈ give- రోగమే వచ్చిందంటే డాక్టర్స్ కు వేలు 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 ఏమాత్రమే కూడా లెక్క చేయకుండా త్యాగం చేస్తారు. A person who doesn't give even one single paisa to a beggar, he gives thousands of rupees to the doctor once he gets కనుకని diseases. ఈ విధమైనటువంటి యొక్క న్యాయరహితమైనటువంటి దీంట్లో వచ్చినటువంటి ధనము ఈ రకమైనటువంటి మార్గంలో వ్యర్థమైపోతుంటాది. That is how the money earned through unjust means is wasted and lost. కనుక విద్యార్థులారా, Therefore, students, భారతోద్ధారకులారా, ఈ దేవత- మీరు ఈ విధమైనటువంటి యొక్క దీనిని దృష్టి అందుంచుకొని keep this in your view. ఏ విధమైనటువంటి అన్యాయ మార్గంలో ప్రవేశించక Don't follow unjust means న్యాయరీతిగా only and based on నీతి justice, నిజాయితీలను అనేటువంటి చక్రాలను ధరించి with the wheels of truthfulness and సత్య morality. ప్రేమల చేత Through earth, ఈ truth, ధర్మమును మనము అభివృద్ధి గావించాలి. you have to earn wealth. అప్పుడే ఈ దేశము తిరిగి
Only then this country will ప్రాచీన కాలమైనటువంటి భారతదేశంగా రూపొందుతుంది. it will attain the pristine glory of the past. భారతదేశంలో ఉండినటువంటి ఈ ధర్మ సూత్రములు ఏనాటికి కూడాను ఎవరు కూడాను అపహరించడానికి కానీ దీని నిర్మూలన గావించడానికి కానీ ఏమాత్రం కూడాను సాధ్యం కాదు. Nobody can destroy or steal the great divine formula of dharma in our country. అన్నింటికి మూలాధారము భగవద్భక్తి. The basis of everything is ఈ devotion to God. భక్తియే లేకుండా Without devotion, దేనిని మీరు సాధించలేరు. we can't achieve anything. విద్యార్థులారా, జగత్తును సంరక్షించేటువంటి భగవత్ తత్వం తప్ప ఏ ట్యాంకులు, ఏ బాంబులు, ఏ అస్త్రములు, ఏ గవర్నమెంట్ కూడా దీనికి చేత కాదు. It is only the divine power which can protect this world, not any government or any bombs or any weapons. కనుకనే ప్రార్థన చేసి దైవము చేత జగత్తుకు కళ్యాణం చేకూరినట్టుగా మీరు ఆశించడం అత్యవసరం. You have to aspire and pray to God for conferring welfare on భగవత్ society. అనుగ్రహం తప్ప ఈనాడు చెలరేగినటువంటి యొక్క అశాంతులకు, అభద్రతలకు ఏమాత్రం కూడాను మరొక మార్గం కనిపించటం లేదు. For the chaos and restlessness in the society, only divine grace can cool it off. Nothing else can help it. నేటి విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యముల చేతనే Depending on the strength and power of the భవిష్యత్తు students, లోపల శాంతి భద్రతను చేకూర్చగలరు. the country can attain peace and security. ఆధ్యాత్మిక ఖనిజ సంపత్తికై ఆలవాలమైన భారతదేశమునందు This country, which is a native land of spiritual wealth, అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యమైన పైశాచిక వృత్తులు ప్రభుత్వం ఈ యొక్క ప్రణాళికానం చేస్తున్నటువంటి సమయంలో there is a demonic dance of untruth, injustice and unrighteousness. దీనిని న్యాయ, ధర్మ, సత్య, ప్రేమ అనేటువంటి యొక్క సహన వృత్తుల చేత, సహజ వృత్తుల చేత With the natural divine qualities of truth, love and righteousness, శాంతి భద్రత చేకూర్చడానికి విద్యార్థులే దీనికి తగిన సమర్థులు. students are capable of giving security and prosperity to the country. ఇలాంటి విద్యార్థులు Such students, అనేక మంది ఈనాడు భారతదేశంలో ఆవిర్భవించాలి. any number of such students should emerge in this country. ఒక్క ప్రహ్లాదుడు ఒక తండ్రిని మాత్రమే మార్చగలిగాడు. One Prahalada could change only one father, his father. కానీ మీరందరూ కూడాను మీ మీ తల్లిదండ్రులను మార్చి వారందరినీ కూడాను తగినటువంటి మార్గం లోపల ప్రవేశపెట్టి తగినటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి. All of you should transform all your parents and make them practice right ideals in the society. అందరూ ప్రహ్లాద తత్వం మీరు అనుసరించాలి. Practice this principle of Prahalada. అతను మీ యొక్క ఏజ్ లో ఉండేటువంటి వాడే. He was of your own age. అతను ఒక స్టూడెంటే. He was a student. అతనికి బోధించినటువంటి యొక్క గురువులు కూడాను చాలా మంచివారే. The teachers who taught him were also very good. కానీ తండ్రి యొక్క దుర్బోధన చేత, Because of wrong teaching of his father, తండ్రి యొక్క కఠినమైన చర్యల చేత because of his steril action, ప్రహ్లాదునికి ఈ యొక్క అధర్మములను ప్రబోధిస్తూ వచ్చారు. the teachers started teaching unrighteousness to Prahalada. కానీ ప్రహ్లాదుడు గురువులకు కూడాను సరైన గుణములు నేర్పుతూ వచ్చారు. But Prahalada taught the proper lessons even to his gurus. ఆ గురువులు కూడాను హృదయాన్ని మార్చుకొని Even gurus were changed in their heart. హిరణ్యకశిపుని దగ్గరకు వచ్చి, They came to Hiranyakashipu. ఓ రాక్షస ప్రభు, Oh demon king, king of demons, ఈ యొక్క పిల్లవాడు సామాన్యుడు కాదు. he is not an ordinary boy. ఇతను మహాశక్తి సంపన్నుడు. He has great power and strength. కానీ ఇలాంటి వానిని మీరు శిక్షించడం మంచిది కాదు. It is not right for you to punish him. తన్ను నిశాచరులు పొడువ When the demons, దైత్య కుమారుడు మాటి మాటికి but the son of the demon every time, ఓ పన్నగశాయి, he uttered the name of God. ఓ Pannagashai. ధనుజభంజన, Oh Dhanuja ఓ Bhajana. మహాపన్న శరణ్య Oh Mahapanna Sarana. పించి కాని తాను కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు భూవర. This son, సామాన్యమైనటువంటి పిల్లలేగిరైపోతే ఈ పెట్టేటువంటి బాధలకు ఎన్ని విధమైనటువంటి బాధలు అనుభవించాలి. ordinary boys will have to undergo a lot of fear and కానీ difficulty. ఇతని యందు ఇలాంటి చర్యలు ఏమాత్రం కూడా నువ్వు కనిపించటం లేదు. But he has no fear or grief. చిరునవ్వులు చిందులు దొక్కుతున్నాడు. చిరునవ్వులు చిందులు He దొక్కు is always smiling. అగ్నిలో వేసినప్పుడు కూడా ఆనందంగా నారాయణ నామచింతన చేస్తున్నాడు. Even when he was put in the fire, he was thinking of సముద్రంలో Narayana. వచ్చినప్పటికీ కూడా హరినామ అనేటువంటి నామస్మరణ చేతనే కాలము సార్థకం గావించుకుంటున్నాడు. When he was drowned in the ocean, he was utilizing the time for Namasmarana. కానీ దేహమును వదలి దేహిని మాత్రమే స్మరిస్తున్నాడు. He is thinking of the indweller, forgetting the body. ఇలాంటి బిడ్డ ఒక్కడుండినా చాలు. Such a son, only one is enough. కనుకనే ఈ జగత్తునందు ఈనాడు అభివృద్ధిగాంచుతున్నటువంటి భౌతిక విజ్ఞాన స్థితి యందు, This world, which are seeing a lot of advancement of science and technology, సాంకేతిక పరిజ్ఞాన సత్వందు in the principle of technology, విద్యార్థులు
The students, సత్యాన్ని గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి. they should recognize the truth and live their life. విద్య అనగా కేవలము Education is not గ్రంథ పరిచయం మాత్రమే కాదనే సత్యాన్ని అనిల్ కుమార్ ఇంతకు పూర్వమే చెప్పాడు. Mr. Anil Kumar taught us that education is not just book knowledge. మేఘములు మింటిపై చేరి మెదలుచుండ When the clouds are there in the sky, వాటి దాపున విద్వత్తు వరులునట్లు విద్వత్తు lightning. like the lightning which is seen in the clouds, విద్య వెనుకల జ్ఞానంబు వెలయవలయు. there should be wisdom in education. మన హృదయం అనేటువంటి ఆకాశంలో In the sky of our heart, భావములన్నిటి దట్టమైన మేఘములు కప్పినప్పుడు wrong feelings, clouds are there in our heart. దాంట్లో దైవ చింతన అనేటువంటి యొక్క తేజస్సు లైట్నింగ్ వచ్చేసినప్పుడు When there is lightning of contemplation of God, తద్వారా ఎంత శాంతి ఎంత ప్రకాశము మనలో ఆవిర్భవిస్తుంది. we can see a lot of radiance and peace in ourselves. కనుక మన యొక్క భావములు ఏ రీతిగా మనం చింతించాలి. What type of feeling should we have? మన హృదయమే ఆకాశము, Thought is the sky. మన భావములే మేఘములు, Feelings are the clouds. మన మనసే చంద్రుడు, Mind is the moon. మన బుద్ధే సూర్యుడు. Intellect is the sun. కానీ అప్పుడప్పుడు దట్టమైనటువంటి ఈ వయసు లోపల దట్టమైనటువంటి మేఘములు రప్పుతుంటుంటాయి ఈ హృదయాకాశములో. At this age, in the sky of heart, there are the ఆ thick clouds. ఆకాశములో దట్టమైన మేఘములు కప్పినప్పుడు When there are the thick clouds, ఈ మనసు బుద్ధి అనేటువంటి సూర్య చంద్రాదులు మరుగైపోతారు. then mind and the sun are not, moon and the sun are not seen. కానీ ఎంతసేపు మరుగవుతారు? How long can you not see them? కొంతసేపు మాత్రమే. Only for a very short ఈ while. మేఘములు కదిలిపోయే మేఘములే కానీ స్థిరమైన మేఘములు కావు. The clouds will pass off. కొంతసేపు మనం ఓపిక పట్టుకుంటే ఆ యొక్క భావములు, ఆ యొక్క ఉద్రేకములు, ఉల్లాసములు అవన్నీ క్రమక్రమేణ మార్పు చెందుతాయి. If you have patience, these passions will cool down in a moment. మార్పు చెందిన తక్షణమే, కదిలిన తక్షణమే మన స్వస్వరూపాన్ని మనం దర్శించవచ్చు. Then you can have the vision of your own real nature. అప్పుడే మన యొక్క మనోబుద్ధులు మనకు ప్రకాశిస్తుంటాయి. Then our mind and intellect shine properly. కనుక శాంతమును మనం పోషించుకోవాలి. We have to develop patience and peace. శాంతాన్ని మనం సాధించాలి. We have to achieve patience and peace. ఈనాటి పిల్లలు Today's క్షణము లోపలనే ఉద్రేకము, students are roused very ఏమాత్రం easily. కూడాను దానికి అవకాశం అందించరాదు. We should not give scope to that. ఈనాటి జగత్తు లోపల విద్యార్థుల యొక్క విప్లవము ఈ విధమైనటువంటి ఉద్రేకములతోనే కూడి ఉంటుండాలి. Because of such passions, there is students' unrest in the world today. అది వేడి రక్తం యొక్క ప్రభావము, That is the effect ఆ of hot వయసు blood. యొక్క సహజము. The natural to that age. కానీ మనం అది సహజంగా భావించరాదు. But we do not think it is ఆ natural. వయసు నుండే మన యొక్క శక్తి సామర్థ్యములంతా కూడా ఉపయోగించాలి. We have to utilize all our strength properly in మన that age. ఇంద్రియ నిగ్రహం ఆ వయసు నుండే మనం చేయాలి. We have to do the right thing always. ఏదో వయసు అయిన తర్వాత, వృద్ధుడైన తర్వాత అప్పుడు ఇంద్రియ శక్తిని సాధించాలంటే ఏ సాధ్యం అవుతుంది? You cannot get sense control when you get age. ఇంకా కొంతమంది There are some ఈ వయసు people, లోపల భగవత్ చింతన ఎందుకు? some people say, at this age, why do you think of చక్కగా God? ఉద్యోగం చేసి ధనమును సంపాదించి వృద్ధాప్యము లోపల ఏదో మంచం పైన కూర్చొని రామరామ అనుకుంటే అంత మాత్రం చాలదా అనుకుంటారు. They think that you should earn money in one's youth and can think of God ఇంకా sitting on the కొంతమంది cross. రిటైర్డ్ అయిన తర్వాత మేము ఆధ్యాత్మిక సంస్థలో ప్రవేశిస్తామంటారు. Many people think that they will enter ఈ into రిటైర్ spiritual. కి ఏమాత్రం కూడా అంత్యం లేదు. There is no meaning for తిరిగి రిటైర్ retirement. చేసుకుని పోతుంటుంటారు. Again they retreat. మరి and ఏదో go. ఒక ఉద్యోగం లోపల కూడా ప్రవేశిస్తుంటారు. Again they take up other jobs. చచ్చేంత వరకు ధనవాస మాత్రం వీరు వదలరు. They don't give up desire for money till death. ఇంక ఎప్పుడు వీరు ఆధ్యాత్మికంలో ప్రవేశించేది? When will they enter the spiritual path? పద పద మంచు కింకరులు పాశములాగడి వేళ, When the messengers of Emma come and ask you to get out of the place. బంధువులు దబదబ బయట పెట్టుడికి లాభము లేదని చెప్పు వేళ, When the relatives say, let this body be thrown out of the house. ఆలు బిడ్డలను లబలబ ఏడ్చి వేళ, When the wife and children are lamenting. తరమా హరినామం నోటను బల్క, Is it possible to think of God at that time? అప్పుడు హరి హరి అని చెప్పడానికి సాధ్యమవుతుందా? Is it possible to chant the name of ఇది God at that time? అసాధ్యము, అసాధ్యము. It is impossible. కనుకని ఈ వయసు నుండే మనము దీనిని పోషించుకోవాలి. Therefore, at this young age, you have to Start learn. early, drive slowly, reach safely. Start, ఈ వయసు లోపలనే మనం దీన్ని ఆధ్యాత్మిక చింతన మనం క్రోడీకరించుకోవాలి. we have to start on the spiritual path. while we are young. వర్షాకాలం నుండే ఈ యొక్క జలమును మనం ట్యాంకును నింపుకోకపోతే If you don't- ఎండాకాలంలో ఏ విధంగా నీవు అనుభవిస్తావు? If you don't fill in water in your tanks during rainy season, what will happen కనుక to ఈ summer? యొక్క వయసు నుండే మనము దైవతత్వాన్ని మనం హృదయం అనేటువంటి ట్యాంక్ నింపుకోవాలి. At this age itself, the divine power should be filled in our heart. వృద్ధాప్యములో దీనిని ఉపయోగించుకోవచ్చు పెన్షన్ వలె. You can utilize it in your during old age like pension. దానికి తగినటువంటి కృషి చేయాలి విద్యార్థులు. You have to put in efforts required for this. కనుక ఎవరేమి చెప్పినప్పటికీ మీ విద్యతో పాటు
ఈ ఆధ్యాత్మిక విద్యను కూడాను అనుసరించాలి. Whatever people may say, along with education, learn spiritual ఒక్క education. చక్రము యొక్క సైకిల్ ఏనాడు కూడాను మనకు ప్రమాదమే. Riding on a single wheel is always dangerous. రెండు చక్రములైతే ఒక ఇదే చాలా ప్రమాదంగా ఉంటుంటాది. Even a two-wheeled vehicle is very ఒక dangerous. చక్రం సైకిల్ ఇంకా ప్రమాదం కలిగించకుండా ఉంటుంది. Will not the single-wheeled vehicle give you danger? ఒక రెక్కతో ఉండినప్పుడు ఏ పక్షి కూడా నువ్వు గగనానికి ఎగరదు. No bird can fly into the sky with single wings. రెండు రెక్కలు చక్కగా ఉండినప్పుడే గగన ప్రయాణం చేస్తుంది. Only when it has both wings it can fly into the sky. కనుక మానవునికి ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య. Therefore, man should learn two types of education, one for this ఈ world. సంబంధమైనటువంటి యొక్క భౌతిక జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి. You should learn physical science also. మీరు ఆధ్యాత్మిక చదువును కూడాను చదవండి. So learn spiritual education also. ఈ రెండింటి యొక్క ఆధారమును పురస్కరించుకొనిగే Depending on these two, జీవితమును మనం గడపాలి. life has to be spent like that. విద్యార్థులారా, Students, కాలమునంతా కూడాను కేవలం లౌకికము భౌతికమైనటువంటి దానికి వ్యర్థము చేయకండి. don't waste your life only in worldly things. ఈ యొక్క జీవితములకు గమ్యమైనటువంటి ధన్యమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావాన్ని కూడాను కొంతకాలము సార్థకం చేసుకోండి. Develop the divine feeling which is the very goal of life. ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులు జగత్తులో అభివృద్ధి అయినప్పుడే భారతదేశము తిరిగి ప్రాచీనమైనటువంటి యొక్క సంస్కృతిని అనుభవిస్తూ కలకలలాడుతూ కిలకిల నవ్వుతుంది. Only when such students emerge in the country will be prosperous and దేశాన్ని కానీ వ్యక్తిని కానీ సమాజంను కానీ సంరక్షించేటువంటి శక్తి ఒక దైవ శక్తి తప్ప అన్య శక్తులకు ఏమాత్రం కూడాను ఇందులో ఏమాత్రం అవకాశం లేదు. except divine power, no other power can protect the individual, society or the country. కనుక ఆ దివ్య శక్తిని మీరు అభివృద్ధి కాంచుకోండి. Develop this divine ఆ power. దివ్య శక్తి మీరు పోషించినటువంటిది కాదు, It is not సంపాదించుకున్నటువంటిది కాదు. it is not what you can earn. రాజశక్తి, It is your natural power. ఇది నీ యొక్క దివ్యత్వం. That is your divinity. అందువలనే ఏకోవశీ సర్వభూతాంతరాత్మ అని ఒకే దివ్యత్వం అందరి యందు ఉన్నదనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి మన వేదాంత గ్రంథములు. Vedanta teaches that the same divine principle exists in everybody. మొట్టమొదటి విద్యార్థులు అహంకారాన్ని నిర్మూలం చేసుకోవాలి. First and foremost, students should get rid of ego. వివేచనను పెంచుకోవాలి. Develop humility and obedience. పెద్దలు చెప్పేటువంటి దాన్ని శాంతంగా మనం విని దాన్ని సరైన రీతిలో విచారించి అందులో ప్రవేశించాలి. Hear what elders tell you patiently and peacefully and try to practice it. అహంకారమే మానవుని చాలా అంధునిగా చేస్తుంటాడు. Ego blinds a person. కనుక అహంకారం మాత్రం అవకాశం ఇవ్వకూడదు. Don't give rise to ego. విద్యార్థులారా, Students. 14 దినముల నుంచి కూడాను మీరు నేర్చుకున్నటువంటి విషయం లోపల ఏ కించిత్ భాగంనైనా కూడాను మీరు హృదయం నందు ఉంచుకొని తద్వారా ఆచరణ యందు పెట్టి తగినటువంటి ఆదర్శాన్ని కూడాను అందిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. What you have learned over the last 14 days, a little of it, keep securely in your heart, practice and give joy to everybody. Swami aspires for this and blesses and brings the discourse to a close. भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं,
హరి